ప్రపంచ ఆహార భద్రతకు ఓ పెద్ద ముప్పు పొంచి ఉంది. దాని గురించే ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఆధారపడేది వరిమీదే. చెప్పాలంటే మన ఆహార వ్యవస్థకు ఇది వెన్నెముకలాంటిది. కాని ఈ కీలకమైన పంటకు కంటికి కనిపించని ఓ ఫంగస్ పేను ముప్పుగా తయారైంది. దీన్నే అగ్గితెగులు అంటారు. ఈ ఫంగస్ మొక్కలోని ప్రతి భాగాన్ని నాశనం చేయగలదు. దీని తీవ్రత ఎంత ఉందంటే ఇండియాలో ఒకే జిల్లాలో 63,000 ఎకరాల పంట ప్రమాదంలో పడింది. మరి ఈ తెగుల్ని ఎలా గుర్తించాలి? ఇది ప్రధానంగా 3 రకాలుగా దాడి చేస్తుంది. ఆ 3 దశలేంటో చూద్దాం. ఆకులపై, కణుపుల వద్ద, ఇంకా మొక్క మెడభాగంపై. మొదటగా ఆకుల మీద నూలుకండే ఆకారములో మచ్చలు. ఇవన్నీ కలిసిపోయి ఆకు అంతా పాకేస్తాయి. ఆ తరువాత మొక్క కణుపుల మీద దాడి చేస్తుంది. దీంతో అవి నల్లగా మారి కుళ్ళిపోయి విరిగిపోతాయి. ఇక చివరిగా మెడభాగంపై దాడి చేస్తుంది. దీంతో గింజలకు పోషకాలు అందక మొత్తం తాలుగా మారిపోతాయి. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే పొలం మొత్తం తగలబడిపోయినట్టే కనిపిస్తుంది. అసలు ఈ ఫంగస్సు ఇంత వేగంగా వ్యాపించడానికి కారణమేంటి? ఎలాంటి పరిస్థితులు దీనికి అనుకూలిస్తాయి? ఈ ఫంగస్ పెరగడానికి కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కావాలి. అంటే గాల్లో తేమ, చల్లని రాత్రులు, వెచ్చని పగలు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. యూరియా లాంటి నత్రజని ఎరువులు ఎక్కువ వాడితే ఈ సమస్య ఇంకా పెద్దదవుతుంది. సరే, మరి ఇంత తీవ్రమైన ఈ తెగుల్నుంచి పంటను కాపాడుకోవడమెలా? ముందు జాగ్రత్త చర్యలే దీనికి మొదటి మందు. తెగులులేని విత్తనాలు, కలుపు నివారణ, ఎరువుల వాడకంలో జాగ్రత్త. రైతులకు అవగాహన, సరైన యాజమాన్య పద్ధతులు ఇవే నివారణకు కీలకం. అయినా కూడా తెగులు వస్తే అప్పుడు రసాయన మందులు వాడక తప్పదు. ఉదాహరణకు ట్రైసైక్లోజోల్ లాంటి మందులు ఫంగస్ రక్షణ కవచాన్ని దెబ్బతీసి దాన్ని నాశనం చేస్తాయి. ఇవి మొక్క లోపలికి వెళ్తాయి కాబట్టి వర్షం వచ్చినా వాటి ప్రభావం పోదు, రక్షణ పదిలంగా ఉంటుంది. అంటే మన ఆహారాన్ని కాపాడుకోవాలంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సైన్స్ రెండూ కలిసి పనిచేయాలి. ఇదంతా చూశాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. భవిష్యత్ ఆహార భద్రత కోసం మన వ్యూహాలని ఇంకెలా మెరుగుపరుచుకోవాలి?